స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో బిఈడి రెండో సంవత్సరం చదువుకున్న మణికంఠ నిన్న హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అయితే దీనికి సంబంధించి ఏయూ డిస్పెన్సరీలో తగిన వసతులు లేవు, ఆక్సిజన్ లేదు, అసలు ఏది పట్టించుకోవట్లేదు. ఏయూబీసీ తక్షణమే తను ఇది చేయాలి, రాజీనామా చేయాలి, కంపల్సరీగా మాకు వసతులు కల్పించాలని చెప్పి ఈ రోజు ఏయూ విద్యార్థులు ఏయూ వీసీ ఆఫీస్ దగ్గర అయితే ధర్నా ఆందోళన నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఈ విద్యార్థులు ఉన్నారు. ప్రధాన చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి, ఏం చెప్తారు? సార్, మేము ఇదివరకు చాలా సందర్భాలను చెప్తే మా పైన నిర్బంధం వహిస్తాం తప్పని ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు. ఈ రోజు వీసీ గారి నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది. ఇలాంటి ప్రాణాలు పోకూడదని చెప్పేసి ఇన్ని సమస్యల మీద మేము పోరాడుతూ ఇదివరకు గలమెత్తాము, వివరణలు ఇచ్చాము. ఒక్కరిని పాయింట్ చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు, పోలీసు నిర్బంధం వహిస్తూ ఉన్నారు, పోలీసు విద్యార్థిపై ఒత్తిడి చేస్తూ ఉన్నారు, జూలు వహిస్తున్నారు, పోలీసులు విద్యార్థి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు వీసీని కొమ్ము కాస్తున్నారు. తక్షణమే వీసీ ఈ రోజు సమస్యలు పరిష్కారం చేయాలి, వీసీ సస్పెండ్ చేయాలి. ఈ రోజు ఏదైతే ఈ రోజు సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలి, విద్యార్థులందరికీ వీసీ సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా వీళ్ళైతే వీసీని సస్పెండ్ చేయాలని చెప్పి అమ్మా ఏం చెప్తాం? సార్, మేము వచ్చినప్పటి నుంచి మేము అడిగేది కేవలం వీసీ గారు వచ్చి బయటకు మాట్లాడమని అడుగుతున్నాం సార్. ఇక్కడ సమస్య విద్యార్థులకి, మేనేజ్మెంట్కి అయితే ప్రతిసారి పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కొట్టడం జరుగుతుంది సార్. అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, అసలు మాకు పనిచేస్తున్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అది ఇది అంటారు. మాకు ఏ మాత్రం సరితోగట్లేదు. మీరు రాగానే లైట్లు ఆపేశారు సార్. ఏం కావాలి మీ ప్రధాన డిమాండ్ లేదు సార్? ఒక నిమిషం మాకు కావాల్సింది సార్ మాకు కావాల్సింది ప్రతి చోట ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ప్రతి చోట ఒక ఏఎన్ఎం పెట్టండి, నర్సుని పెట్టండి. 1.5-2 కోట్లు వస్తుంది సార్ ఒక్కొక్క క్లాస్ నుంచి మేనేజ్మెంట్ సీట్లు. 10,000 పెట్టి ఒక ఏఎన్ఎం పెట్టలేకపోతున్నారు సార్. అదొక్కటే కాదు, గర్ల్స్ హాస్టల్స్ బయట ఉన్నాయి, వాళ్ళకి దగ్గర కూడా లేదు. డిస్పెన్సరీకి వెళ్ళి నేను ఇప్పుడు దెబ్బ తగిలింది, నాకు జ్వరం వచ్చింది, నాకు కిడ్నీ ఫెయిల్యూర్, ఏమైనా పారాసిటమాల్ డోలో ఇచ్చి పంపిస్తారు. నామ మాత్రం ప్రతిసారి మళ్ళీ మీకు ఐడి కార్డు ఉందా, ఓపీ ఉందా, మీరు ఏ స్టూడెంట్స్ అయినా వీళ్ళు ఇచ్చే చికిత్స కాదు సార్ మేము వచ్చేది. అమ్మాయిల పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం పట్టించుకోరు. ఆ పిల్లోడు చనిపోతే కనీసం ఆయన రావడానికి అన్ని గంటలు పట్టింది సార్. పొద్దున్న చనిపోతే రాత్రి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన లోపలే ఉన్నారు. వీళ్ళందరితో మమ్మల్ని అడ్డిస్తున్నారు, కొడుతున్నారు సార్. అమ్మాయిలు అనుకోలేదు. ఇందాక బయట నేను జస్ట్ లోపలికి వస్తుంటే లేడీస్ కూడా కాదు సార్, లేడీస్ కూడా కాదు, జెంట్స్ ఆడవాళ్ళు చేసుకున్నారు. నేనే ఎగ్జాంపుల్, ఇది చూడండి, దెబ్బలు చూడండి. ఇక్కడ కొడితే నాకు మాట్లాడారు కాబట్టి అయినా మేము మాట్లాడుతాం ఇవాళ. ఎందుకంటే గత 4 సార్లుగా ప్రతిసారి ఇలాంటి ఫామ్ వెళ్తుంది, ఒక్కసారి కూడా పట్టించుకోవట్లేదు సార్. అమ్మాయిలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోవట్లేదు. పాయింట్స్ స్ట్రైక్ చేస్తే మేము తీర్చేస్తాం, మేము మార్చేస్తాం అన్నారు. మరి అంత తీర్చిన వాళ్ళు అయితే ఇవాళ లోపల కూర్చొని వీళ్ళందరినీ అడ్డెందుకు పెట్టుకున్నారు? పోలీసులు మాకు సపోర్ట్ చేయాలి సార్. పిల్లలు మాట్లాడాలి అంటే మేమేం అడగలేదు సార్. ఒక నలుగురిని లోపల పంపించండి, పంపలేకపోతున్నారు. మీడియాకి రెస్పెక్ట్ లేదు, పిల్లలకి సపోర్ట్ లేదు. వీళ్ళు ఎవరికి సార్ పని చేస్తున్నారు? స్టూడెంట్స్ కోసం పని చేస్తున్నారా, వాళ్ళకి పని చేస్తున్నారా? పాలిటిషియన్స్ కూడా ఇలా ఉండదేమో సార్. ఆఫ్టర్ స్టూడెంట్స్ మీద చేసే హక్కు వీళ్ళు ఎవరికి సార్ ఇచ్చారు? మాకు మేనేజ్మెంట్ జరుగుతుంటే మధ్యలో ఫ్యాకల్టీకి తప్ప ఎవరు మధ్యలో వచ్చి అర్హత లేదు. మేము పబ్లిక్ న్యూసెన్స్ చేయట్లా, మేము ఒక్క పబ్లిక్ ప్లేస్ లో కూడా న్యూసెన్స్ చేయలేదు. మొన్న కలెక్టర్ ఆఫీస్ లో కూడా అలానే కొట్టించారు, ఇవాళ కూడా అలానే కొట్టిస్తున్నారు. వీళ్ళెవరు చేసుకోవడానికి సార్? ఈ రోజు ప్రధానంగా ఎవరైతే బిఈడి సెకండ్ ఇయర్ చదువుతున్న మణికంఠకి మృతికి కారణం కేవలం వీసీ అని చెప్పేసి దీనికి బాధ్యత వహించారు వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నష్టపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే యూనివర్సిటీలో ఎవరైతే చనిపోయిన మణికంఠ పేరు మీద అంబులెన్స్ ఏర్పాటు చేయాలి, మినీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. ఈ రోజు కోర్టు ప్రభుత్వానికి సిగ్గుంటే వీసీకి మద్దతు లేకుండా విద్యార్థుల పక్షాన్ని మాట్లాడి వీసీని తొలగించాలి. మాకు విద్యార్థుల పక్షాన్ని నిలబడిన వీసీ నియమించాలి. యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలి. ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు, మెడిసిన్స్ ఉండవు, అంబులెన్స్ ఆక్సిజన్ ఉండవు. కేవలం విద్యార్థి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయాడు. ఆ వీసీ విద్యార్థులు చంపేశాడు. కాబట్టి వీసీని తక్షణమే రాజీనామా చేయించాలి. మాకు విద్యార్థుల పక్షపాత వీసీ కావాలి. కాబట్టి యూనివర్సిటీ కేవలం విద్యార్థులందరూ కలిపి యూనివర్సిటీ బంధించాము. ఇదో వీసీ రాజీనామా చేయకపోతే ఇది ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఈ ప్రధానంగా బీఈడీ సెకండరీ చదువుతున్న మణికంఠ అయితే ఆక్సిజన్ అందకనైనా హార్ట్ అటాక్ తో అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా బీసీ మౌలిక వసతులు కల్పించాలి, ఆక్సిజన్ కల్పించాలని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏం చెప్తారు మీరు? ఈ రోజు మేము మాట్లాడితే ప్రశ్నిస్తే మాదేదో పొలిటికల్ ఎజెండా అని చెప్పేసి తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసి ఈ రోజు విద్యార్థులకి అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఈ రోజు ఎవరికి ఎజెండాకి ఎవరు కాపు కాస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ఎంతమంది విద్యార్థుల యొక్క ఉసురు పోసుకుని ఈ రోజు వీసి రావాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే పోలీసులు పంపించి నిర్బంధం వేస్తున్నారు. మా మీద అరెస్టులు చేయడానికి ఉదయం హాస్టల్ కూడా పంపించారు. ఈ రోజు మేము కిందకి వెళ్తే డైరెక్ట్ గా అరెస్టులు చేయడానికి రెడీగా వ్యాన్లు ఉంచారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఇది ఫస్ట్ టైం ఇలాంటి సంస్కృతి ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ నెలకొంది. విద్యార్థులకి ఏమైనా జరిగినా సరే, విద్యార్థుల మీద అరెస్టులు పెట్టినా సరే, విద్యార్థులకి దెబ్బ తగిలినా సరే దానికి పూర్తి బాధ్యత పోలీస్ సర్కారు మొత్తం కూడా భరిస్తుంది. లేని సందర్భంలో వేలాది మంది విద్యార్థులు చెప్పేసి కోరుతున్నాం. యూనివర్సిటీకి పోలీస్ వ్యవస్థకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విద్యార్థుల సమస్య ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విద్యార్థులు మౌలిక వసతులు కల్పించకపోతే మటుకే ఈ ఆందోళన మరింత తీవ్ర రూపం దాలుస్తాం. అయితే బీసీ ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. అయితే వేల మంది విద్యార్థులు అయితే ఉన్నాయి. ఈ ఏయూలో డిస్పెన్సరీ కూడా సరిగ్గా లేదు. ఇవన్నిటి విషయంలో ఫెయిల్యూర్ అయిన బీసీ ఇమీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. మాకు కావాల్సిన వసతులు కల్పించకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తామని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వానికి అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద నుంచి. వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఏమొస్తుందో అలా ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటి స్కీమ్స్ తయారు చేసి ప్రణాళిక చేయమని చెప్పడం జరిగింది. ఆక్సిజన్ అయితే ఉందండి, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. లేదండి ఆక్సిజన్ కమిటీలు కాదండి, పని జరుగుతుందండి. లేదండి అది మీరు రెండుసార్లు చూడొచ్చు. ఇవ్వండి అంబులెన్స్ లో అంబులెన్స్ లో సిలిండర్స్ ఉన్నాయండి. నిన్న అంబులెన్స్ లో అదే చెప్తున్నా అంటే డ్రైవర్ అతను లేవు అని చెప్పడం మూలంగా విద్యార్థుల దాని గురించి వెతకడం జరగలేదేమో. అందులో ఇప్పుడు కమిటీ చర్యలు తీసుకుంటారు అంటే చూడాలి కదండి. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సింహాచలం ముగ్గురుతో కమిటీ పెట్టారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.